దేవుడు చాలా మంచోడయ్యా. భయ్య బాలయ్య బాబు గారు అంటే తెలియని వారు ఎవరైనా ఉంటారా? సో తెలియదు అంటే అది చాలా 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 అరుదు. అంతేకాదు బాలయ్య బాబు గారు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాలయ్య బాబు కంటూ ఒక సపరేట్ క్రేజ్ ఉంది. అంతేకాదు సపరేట్ అభిమానం కూడా ఉంది. బాలయ్య బాబు గారు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది. అంతేకాదు బాలయ్య బాబు గారు ఈ 50 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. హిట్ అని లెక్క చేయకుండా, ఫ్లాప్ అని లెక్క చేయకుండా, యావరేజ్ అని లెక్క చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలనేసి అయితే శతవిధాల ప్రయత్నించి ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు కుర్ర హీరోలతో సైతం పోటీ పడుతూ ఇప్పుడు అత్యంత ఫామ్లో ఉన్న టాలీవుడ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా అంటే అది బాలయ్య బాబు గారే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఇప్పుడు సినిమాల సెలెక్షన్ అలా ఉంది కాబట్టి. అలాంటి బాలయ్య బాబు గారు ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు సినిమా ఇండస్ట్రీలో. 1977లో తాతమ్మ కళతో బాలయ్య బాబు గారు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం విశేషం. అందులోనూ మన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు